మనకు టైం అయింది కాబట్టి మనమైతే ఫాస్ట్గా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయామమ్మ. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు మనకి యూనిఫామ్ అయితే లేదు, అన్ యూనిఫామ్ అమ్మ. ఎందుకంటే ఈరోజు మా ఆఫీస్లో స్పెషల్ డే అమ్మ. ఏం స్పెషల్ డే అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో క్లారిటీ వచ్చేస్తే మనకి జ్వరం అయితే తగ్గోగలేదు, అలానే ఉంది అమ్మ. జ్వరంలో కూడా ఆఫీస్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఒక్కరోజు వెళ్తే మనకు రేపు ఒక్కరోజు లీవ్ వస్తుంది కాబట్టి వెళ్తున్నాం అమ్మ. సో మనకు ఫాస్ట్గా అయితే రోడ్డు వైపు వచ్చాం. రోడ్ నుంచి ఇంకా అలా బస్ స్టాండ్కి అయితే రావడం జరిగింది. సో బస్ స్టాండ్లో మన ఆటో ఎక్కడో దొరకలేదు మామ. అలా మనమైతే ఒక అరగంట అయితే వెయిటింగ్ చేసాం. అరగంట వెయిటింగ్ తర్వాత ఫైనల్గా మనకైతే ఆటో అయితే దొరికింది. ఏంట్రా మాస్క్ వేసో కొత్తగానే వచ్చి మనకి ఇంకా ఫేవర్ తక్కువ కాలేదు కాబట్టి మనం ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఎదుటోళ్ళు ఇబ్బంది పడకూడదని మాస్క్ అయితే వేయడం జరిగింది. మన బండి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్టింగే ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటి మామ ఇది, స్టార్టింగే ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవ్వాలి, మనం ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి చెప్పండి. ఈరోజు వర్క్ అయితే మనకు తొందరగా కంప్లీట్ అవుద్ది. సో ఈవినింగ్ మనం తొందరగా అయితే ఇంటికి అయితే రావచ్చు. ఫైనల్గా అయితే ట్రాఫిక్ జామ్ లైట్గా క్లియర్ అయింది. ఇంకా ఫాస్ట్గా అయితే మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ట్రాఫిక్ జామ్ పడవచ్చు పడకపోవచ్చు. ఇంకా అలా మన బండి అయితే మూవ్ అయిపోయింది అనమాట. మీరు చూడవచ్చు, మన ముందైతే అంబులెన్స్ వెళ్తుంది. అంబులెన్స్ ఉన్న పేషెంట్కి ఏం కాకూడదని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా మనం మంచిగా కోరుకుంటే మంచిగా జరుగుద్ది అంతా మామ. మళ్ళీ ట్రాఫిక్ జామ్ పడిపోయింది మామ. అరే ఏంట్రా ఇది అనిపించింది మామ. మనకుండే ప్రాబ్లం ఇదే మామ. మనం ఎంత తొందరగా మనం స్టార్ట్ అయినా కూడా ఇంటి నుంచి, సో మధ్యలో మనకు ట్రాఫిక్ జామ్ ఒక టాస్క్ మామ. ఆఫీస్లో వాళ్ళు దింపోతుంది, మేనేజర్ వందంటారు, ఎందుకు ఎవ్రీడే లేటుగా వస్తాం, ఎందుకు ఎవ్రీడే లేటుగా వస్తాం, వాళ్ళకి తెలియదు కదా మామ. మనం ఇంత ట్రాఫిక్ జామ్ దాటి ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి ఆఫీస్ రావడం, వాళ్ళు ఏమన్నా కూడా మనమైతే స్మైల్తో అయితే ఇచ్చేస్తాం మామ. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కూడా మనం స్మైల్తో ఉంటే నెక్స్ట్ టైం తిట్టడం మానేస్తారు, వాళ్ళే అర్థం చేసుకుని వదిలేస్తారు. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, ఏమన్నా కూడా స్మైల్తో ఇచ్చేయండి. ఫైనల్గా అయితే ఆఫీస్కి వచ్చాము. మనమైతే వర్క్ కంప్లీట్ చేసుకున్న తొందరగా ఇంటికి వెళ్ళడమే బాకీ. ఇంకా ఫైనల్గా అయితే మనమైతే ఇంటికైతే వెళ్తున్నాం ఆఫీస్ ముగించుకొని. ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏంటో ఫెస్టివల్ అనేది. ఎందుకంటే ఈరోజు మా ఆఫీస్లో ఓణం సెలబ్రేషన్ అనమాట. ఏంట్రా ఇవి కూడా చేస్తారు మీ ఆఫీస్లో అని వచ్చి ప్రతిదీ మా ఆఫీస్ అయితే సెలబ్రేషన్ చేస్తారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మామో. అందరికీ హ్యాపీ ఓణం మామ. మీ ఆఫీస్లో ఓణం సెలబ్రేషన్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాం మామ. ఫైనల్గా అయితే మనతో ఆఫీస్ ముగించుకొని ఇంటికైతే వెళ్తాం. మళ్ళీ మనమైతే ట్రాఫిక్ జామ్ దాటి ఇంటికి వెళ్ళాలి. కుదిరితే మరొకసారి మంచి వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్, లవ్ యూ ఆల్.